మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన నేతలే కమిషన్లకు కక్కుర్తి పడుతూ మంచిగా ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని తవ్వి సీసీ రోడ్లు వేస్తున్నారని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. గడప గడపకి బీజేపీ కార్యక్రమంలో భాగంగా పలు కాలనీలలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ను కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వాస్తవ పరిస్థితులను చూడాలని సవాల్ విసిరారు. పరికి చెరువును కబ్జా చేస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కార్ను తెచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈ రోడ్లు వేసిన భిక్షపతి యాదవ్ గారి ఇలా భారతీయ జనతా పార్టీ గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమంలో భాగంగా 4వ రోజు చేసినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి గడప గడపకు పోతే ప్రజలు మార్పు కోరుకుంటారు, ప్రజలే మార్పు కోరుకుంటారు. ఇలా మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. మేము 8,000 కోట్ల ఎమ్మెల్యేనేమో 8,000 కోట్లు అంటారు. ఇక్కడ ఉన్న కార్పొరేటరు ఒకసారేమో 180 కోట్లు అంటాడు, ఒకసారేమో 115 కోట్లు అంటాడు. వాళ్ళకే స్పష్టత లేదు. వాళ్ళకే స్పష్టంగా ఎన్ని నిధులు రిలీజ్ చేసిర్రో వాళ్ళకే తెలియదు. ఇలా ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి పర్కె చెరువు 86 ఎకరాలు ఉండేది 15 ఎకరాలకి 16 ఎకరాలకి వచ్చింది. దాని చుట్టుపక్కల ఉన్న అంతా కూడా కబ్జాలు వీలే పెట్టిర్రు చెప్తా ఉన్నారు, కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఏడైనా కానీ కబ్జాకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆల్విన్ కాలనీ డివిజన్, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, మరి వాళ్ళ అనుచరులు. ప్రజలు గుణపాఠం చెప్తారు, రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ గారు కూడా 8,000 కోట్లు అన్నారు కదా. మాకేం ప్రజలకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు, రోడ్లను ఎందుకు తవ్వేసిర్రు? క్లారిటీ ఉండదు. రోడ్లు తవ్వుతారు, డ్రైనేజ్ చేస్తారు, రోడ్లు తవ్వుతారు, రోడ్ వేస్తారు, డ్రైనేజ్. అసలు వాళ్ళకే అసలు ఏం అంటే ఈ కమిషన్ బేస్డ్ వాళ్ళు కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు వీళ్ళు కమిషన్లు తిననీకనే ఉన్నారు కానీ ప్రజల కోసం ఏం చేసేది ఏం లేదు. ఇలా ఎక్కడైనా కానీ ఎక్కడ చూసినా డెవలప్మెంట్ ఏమీ లేదని చెప్పి మీ కళ్ళ ముందర కనబడుతుందిగా. మీరు మీడియా పరంగా మీరు చూస్తారు కదా ఒకసారి. మీరు అదే ఆత్మీయ సమ్మేళనం భయపడి ఇవాళ వీళ్ళు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోర్రి, ఇంకా పెద్ద పెద్ద సమ్మేళనం పెట్టుకోరు, ఏదైనా పెట్టుకోరు. ప్రజలు డిసైడ్ అయిపోయారు, మార్పు కోరుకుంటారు ప్రజలు. మీరు ఎంత డబ్బా కొట్టినా ఏమి చేసినా ప్రజలు ఈసారి క్షమించేది లేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ గతంలో మీ అందరికీ తెలుసు, ప్రజలు చెప్తా ఉన్నారు, భిక్షపతి యాదవ్ గారి సమక్షంలో గతంలో 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ఎంతైతే డెవలప్మెంట్ జరిగిందో అదే అడుగుతున్నారు. ఫౌండేషన్ ప్రతి బస్తీకి ఫౌండేషన్ స్టోన్లు ఇక్కడ భిక్షపతి యాదవ్ గారు వేసి రాబోయే రోజుల్లో ఇంకో 5-6 నెలల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది. మేమందరం కూడా డెవలప్ చేస్తాం.